ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి మంజుల అనే ఆవిడేమన్నా వచ్చిందా? తను మా సిస్టర్ అండి, అర్జెంట్గా కలవాలి. దేనికి? పనుందండి. రూమ్ నెంబర్ 8కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆకాష్, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి చెక్ చేయించుకుని వస్తాను. అలాగే. నో కడుపు అని చెప్తారు. ఎంతో హ్యాపీగా నేను మంజుల బయట డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాలి. నువ్వు అసలు మనిషివేనా? డాక్టర్లు ప్రాణాలు పోస్తారంటారు, అలాంటిది నువ్వు ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకొని పిండాన్ని చిదిమేయాలని చూస్తావా? ఏం డాక్టర్వి నువ్వు? కనీసపు మానవత్వం కూడా లేదా నీకు? ఏయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? షట్ అప్. రేపది డెలివరీ అయితే ఆ పుట్టబోయే బిడ్డకి పెన్నిని. అందుకే ప్రేమతో పరిగెత్తుకుంటూ వచ్చా. నేను పిండం చదివేయడం ఏంటి? మాట్లాడొద్దు, నాకన్నీ తెలుసు. అక్క, నువ్వు దిగవే. ఏం నువ్వు చేస్తున్న పని? దిగు ముందు. రా, దిగు. దిగు. అది కాదమ్మాయి. ఏయ్, ఎక్కువ మాట్లాడకు. ఇంకొక మాట మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతాను. అయినా భర్త పర్మిషన్ లేకుండా అబోర్షన్ ఎలా చేస్తావు? ఇదేనా నువ్వు చదివిన చదువు? లేక అబార్షణ? అసలు అక్కడ ఏముందని అబార్షన్కి? లేక మాట్లాడక. నాకంతా తెలుసు. చిచ్చి, ఎవరి మోజులోనో పడి నిన్ను ప్రాణంగా ప్రేమగా చూసుకునే బావకు ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసులా వచ్చిందే? అది కాదే, నేను చెకప్ కోసమే వచ్చాను. అబద్ధం. నీ మాటలు నమ్మే అంత పిచ్చిదాన్నేం కాదు. నీలా పిచ్చిదాన్ని అసలే కాదు. నీ మాటలే నేను ఇంక నమ్మదలుచుకోలేదు. అన్ని రకాల ఏర్పాట్లు బావ ఇంట్లో చేస్తే నువ్వు ఇక్కడికి ఎవరితోనూ రావడం ఏంటి? పైగా చెకప్ అంటావా? పద ముందు. అది కాదే లేక. నువ్వు మాట్లాడద్దక్క. నువ్వు పద. రా. నువ్వు లేక మాట్లాడదన్నా విను. రాక రా. ఇప్పుడు చెప్పు. బావ కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు. నువ్వే తానని, తను ప్రాణమే నువ్వని ఎంతో ప్రేమగా చూసుకునే బావకి ఎందుకు ఇంత అన్యాయం చేయాలని చూస్తున్నావు? వంశాంకురాన్ని నెలలోనే చిదిమేయాలని ప్రయత్నం చేశావు. ఏం తక్కువ అవుతుందని ఇలా చేయడానికి సిద్ధపడ్డావు? ఆస్తి లేదనా? అంతస్తు లేదనా? పోషించలేడనా? పెంచలేడనా? ఎందుకు ఎందుకింత మూర్ఖత్వానికి తెగబడ్డావు? ఎందుకింత పాపానికి సిద్ధపడ్డావు? ఏం చెప్పినా వినకుండా, వినిపించుకోకుండా నన్ను లాక్కొచ్చి మళ్ళీ ఇక్కడ నిలదీసి చెప్పు చెప్పు అంటే ఏం చెప్పను? అసలు నేను ఎందుకు వెళ్ళానో తెలుసా? తెలుసు. అబద్ధాలు ఆడాలని చూడక పెద్ద పాప. ఆగవా ఆకాష్, అసలు నా పర్మిషన్ లేకుండా నా భార్యని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళావా? వెళ్ళాకైనా అబార్షన్ తప్పని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? నా బిడ్డ నలిపేసే అధికారం నీకు మాత్రం ఎవరిచ్చారు పెద్ద పాప? కనీసం నాకు మాట మాత్రం చెప్పకుండా ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఎస్టేట్ మేనేజరు మాత్రమే. మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్ తీసుకునే స్థాయి నీకు ఎక్కడుంది?
ఎందుకు తనకి నువ్వు సహకరించావు? అడిగేది నిన్నే ఆకాష్. సమాధానం చెప్పకుండా అలా తలదించుకుంటే సరిపోదు. సమాధానం చెప్పు. తప్పైందనో క్షమించమనో అంటే ఈ విషయంలో ఆదిత్య గారు అసలు క్షమించరు. నిన్ను ఊరికే వదిలేరు. ఇది మా వంశానికి, దాని అభివృద్ధికి, పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం. తలెత్తుకోలేకపోతే తల దించుకునైనా సమాధానం చెప్పు. తలంచుకోవాల్సిన కర్మ నాకేంటండి? అయిందా? అందరూ అడగడం అయిందా? అరవాల్సిన లెవెల్లో అందరూ అరిచాక అప్పుడు తలెత్తుకుందామని ఆగాను. అసలు అబార్షన్ అనడం ఏంటండి? హాస్పిటల్లో ఈవిడి గారు అదే మాట, ఇక్కడికి వచ్చాక మీరు అదే మాట. ఎవరు మీతో వారు అబార్షన్కి వెళ్ళారని చెప్పారు? హూ టోల్డ్ యూ? ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు నమ్మేయడమేనా? ఓ ఎస్టేట్ మేనేజర్ని ఇలా నిలదేయడమేనా? ఎవరో చెప్పడం కాదు, డాక్టర్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. బావ చెప్తానే నేను కూడా వచ్చాను. మరి మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? పోలియో డ్రాప్స్ వేయించుకోవడానికి వెళ్ళారా? వద్దు సార్, మరీ అంత వ్యంగ్యంగా మాట్లాడకండి. మీ ఊహలకి మమ్మల్ని బాధ్యులని చేయకండి. మీ అనుమానాలకి కారణం చేసి చులకనగా చూడకండి సార్. మీరెవరు ఇంట్లో లేరు. పాపం మేడం కడుపు నొప్పితో విలవిల్లాడిపోతూ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు. ఏం చేయాలి? మీకు ఫోన్ చేయాలా? మీరు వచ్చేదాకా ఆగాలా? ఆగితే ఆ తర్వాత ఏమన్నా జరగకూడదు జరిగితే నువ్వేం చేస్తున్నావు? మేనేజర్ అయ్యుండి కూడా నీకేం తెలీదా అని మళ్ళీ మీరే అంటారని, పైగా వట్టి మనిషి కాదని మనిషిగా ఆలోచించా, మానవత్వంతో స్పందించా. మదర్ తెరీసా గుర్తొచ్చింది సార్. మదర్ తెరీసా అబ్బా, ఆదరించే చేతులు మిన్నా అనుకున్నాను సార్, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. తప్ప? నేను చేసింది తప్ప? ఆపరా నీ పర్ఫార్మెన్స్ ఇక. మీరిలా నిలదీసే అంతటి నేరమా? చికిత్స కోసం తీసుకెళ్లడం పాపమా? చెప్పండి సార్, చెప్పండి. మీ భార్య కడుపు కరగదీయడానికి తీసుకెళ్లేంత కసాయవాణ్ణి కాదు సార్. మీ భార్యతో కలిసి కాఫీలు టీలు తాగడానికి వెళ్లే సంస్కారహీనుణ్ణి అంతకన్నా కాదు సార్. మాట్లాడరండి మేడం. నన్ను దోషం చేసి అంతంత మాట్లాడుతుంటే మౌనంగా ఉంటారే? మాట్లాడరండి మేడం. అపార్థాలు చేసుకునే వాళ్ళకి ఏం చెప్తే అర్థం చేసుకుంటారని మాట్లాడమంటావు? అయినా నువ్వు చెప్తున్నావు కదా. అంటే నిజంగానే నీకు కడుపులో నొప్పి వచ్చిందా పెద్ద పాప? ఈ కడుపులో పెరుగుతున్నా నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆకాష్ చెప్పిన ప్రతి అక్షరం ఎంత నిజమో ఇది అంతే నిజం.